బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ నటుడు మోహన్ బాబు కోసం హైదరాబాద్ పహాడీ షరీఫ్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. జర్నలిస్టుపై దాడి కేసులో ఆయన విచారించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కానీ మోహన్ బాబు మాత్రం అజ్ఞాతంలో ఉన్నారు. దీంతో ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే మోహన్ బాబు దుబాయ్ వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు తదుపరి చర్యలకు పోలీసులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. కానీ మోహన్ బాబు లాయర్లు మాత్రం ఆ ప్రచారాలను ఖండించారు. మోహన్ బాబు దుబాయ్ వెళ్లలేదని, ఇండియాలోనే ఉన్నారని తెలిపారు. కాగా మోహన్ బాబు ఫ్యామిలీలో వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. జల్పల్లి ఫామ్ హౌస్లో మోహన్ బాబు, విష్ణు మధ్య గొడవలు జరిగాయి. అయితే న్యూస్ కవరేజ్ చేసేందుకు వెళ్లిన జర్నలిస్ట్పై మోహన్ బాబు దాడి చేశారు. లోగోను లాక్కుని మరీ బలంగా దాడి చేయడంతో జర్నలిస్ట్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయన ఆసుపత్రికి తరలించారు. వైద్యులు సర్జరీ చేశారు. ప్రస్తుతం జర్నలిస్ట్ కోలుకుంటున్నారు. అయితే జర్నలిస్ట్పై దాడి చేసిన మోహన్ బాబుపై కేసు నమోదైంది. ముందస్తు బెయిల్ కోరుతూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్థించిన మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మోహన్ బాబు పిటిషన్ తోసిపుచ్చింది. దీంతో మోహన్ బాబును విచారించేందుకు పోలీసులు గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో మోహన్ బాబు దుబాయ్ వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది.